కార్పొరేట్ జాబ్స్ అంటే తినడానికి టైం ఉండదు. బట్ ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ అ వెండింగ్ మెషిన్ ఇన్ యువర్ ఆఫీస్ విత్ ఫుడ్. అది హెల్దీ ఫుడ్ అయితే దట్ ఈస్ వాట్ ఫార్మర్స్ ఫ్రిడ్జ్ డిడ్. ఇది కల కాదు, దిస్ ఇస్ రియల్ అండ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ కార్పొరేట్ ఆఫీసెస్ ఇన్ అమెరికా. దీని వెనక ఉన్న జీనియస్సే లూక్ సాండర్స్ అండ్ దిస్ ఈస్ హిస్ అమేజింగ్ ఇన్వెన్షన్. లూక్ ఆఫీస్ లో ఉండగా అతనికి దొరికినవన్నీ అన్హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఏనంట. అందుకే హీ కేమ్ అప్ విత్ ఫార్మర్స్ ఫ్రిడ్జ్ దట్ విల్ యాక్చువల్లీ గివ్ సమ్ హెల్దీ ఆప్షన్స్. అసలే కార్పొరేట్ జాబ్ అంటే ఎనర్జీ, టైమ్, హెల్త్, ఫిట్నెస్ అన్ని పోతాయి. సో దానికి రెమెడీగానే ఫార్మర్స్ ఫ్రిడ్జ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. యాజ్ మచ్ యాజ్ హీ వాంటెడ్ టు హ్యావ్ హెల్తీ ఫుడ్, యాక్సెసిబుల్ గా కూడా ఉండాలి అని అనుకున్నారు. అప్పుడే ఆఫీస్ లో ఉన్న వెండింగ్ మెషిన్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి వై నాట్ హెల్దీ ఫుడ్స్ అండ్ వెండింగ్ మెషిన్స్ అన్న కాన్సెప్ట్ తెచ్చారు. కాకపోతే హీ హ్యాడ్ టు గో ఆల్ ఇన్. తన ఫండ్స్ అన్నిటిని ఇన్వెస్ట్ చేసి వేరియస్ మోడల్స్ ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ట్రై చేసి ఫైనలీ 2013 లో కంపెనీని లాంచ్ చేశారు. ఇట్ వాజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్, ఇట్ వాజ్ ఆల్సో అబౌట్ ఫ్రెష్ అండ్ హెల్దీ ఫుడ్. అందుకే హీ ఈవెన్ బిగాన్ రీసెర్చింగ్ ఆన్ హౌ స్మార్ట్ ఫ్రిడ్జెస్ వర్క్ అండ్ వాటి మెకానిజమ్స్ ఏంటి అని తెలుసుకున్నారు. షికాగో ఫుడ్ కోర్ట్ లోని ఒక చిన్న వెండింగ్ మెషిన్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు 1000 వెండింగ్ మెషిన్స్ 40 స్టేట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ రెవెన్యూ ఇస్ ఆల్మోస్ట్ $83 million పర్ ఇయర్. ఇదంతా ఆయన మార్కెట్ లో గ్యాప్ ఉందని ఐడెంటిఫై చేసి బూట్ స్ట్రాపింగ్ చేసి పెంచిన బ్రాండ్. ఇలాంటి బిజినెస్ ఐడియా ఇండియాలో వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నారా? మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఫాలో ఎంట్ మనీ.